ಶ್ರೀ ಹರಿವಾಯುಗುರುಭ್ಯೋ ನಮಃ. ಓಂ ವಂದೇ ವಿಷ್ಣುಂ ನಮಾಮಿ ಶ್ರಿಯಮಥ ಚ ಭುವಂ ಬ್ರಹ್ಮವಾಯೂ ಚ ವಂದೇ ಗಾಯತ್ರೀಂ ಭಾರತೀಂ ತಾಮಪಿ ಗರುಡಮನಂತಂ ಭಜೆ ರುದ್ರದೇವಂ. ದೇವೀಂ ವಂದೇ ಸುಪರ್ಣೀಮಹಿಪತಿದಯಿತಾಂ ವಾರುಣೀಮಪ್ಯುಮಾಂ ತಾಂ ಇಂದ್ರಾದೀನ್ ಕಾಮಮುಖ್ಯಾನಪಿ ಸಕಲಸುರಾನ್ ತದ್ಗುರೂನ್ಮದ್ಗುರೂಂಶ್ಚ ಅಭ್ರಮಂ ಭಂಗರಹಿತಂ ಅಜಡಂ ವಿಮಲಂ ಸದಾ ಆನಂದತೀರ್ಥಮತುಲಂ ಭಜೆ ತಾಪತ್ರಯಾಪಹಂ. ಜಲಜ್ಯೇಷ್ಠನಿಭಾಕಾರಂ ಜಗದೀಶಪದಾಶ್ರಯಂ ಜಗತೀತಲವಿಖ್ಯಾತಂ ಜಗನ್ನಾಥಗುರುಂ ಭಜೆ. ಪೃಥ್ವೀಮಂಡಲಮಧ್ಯಸ್ಥಾಃ ಪೂರ್ಣಬೋಧಮತಾನುಗಾಃ ವೈಷ್ಣವಾಃ ವಿಷ್ಣುಹೃದಯಾಃ ತಾನ್ ನಮಸ್ಯೆ ಗುರೂನ್ ನಮ. ಆಪಾದಮೌಳಿಪರ್ಯಂತಂ ಗುರುಣಾಮಾಕೃತಿಂ ಸ್ಮರೇತ್ ತೇನ ವಿಘ್ನಾಃ ಪ್ರಣಶ್ಯಂತಿ ಸಿದ್ಧ್ಯಂತಿ ಚ ಮನೋರಥಾಃ. ಶ್ರೀ ವಿದ್ಯಾಸಾಗರ ಮಾಧವತೀರ್ಥಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ, ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದಮಗೆ ಮಂಗಳವ. ವನಜಾಂಡದೊಳುಳ್ಳಖಿಲ ಚೇತನರು ಭುಂಜಿಪ ಚತುರವಿಧ ಭೋಜನ ಪದಾರ್ಥದಿ ಚತುರವಿಧ ರಸರೂಪತಾನಾಗಿ ಮನಕ್ಕೆ ಬಂದುದನುಂಡುಣಿಸಿ ಸಂಹನನ ಕುಪಚಯ ಕರ್ಣಕಾನಂದ ಅನಿಮಿಷರಿಗಾತ್ಮ ಪ್ರದರ್ಶನ ಸುಖವ ನೀವ ಹರಿ. మన హరికథామృత సారం పాఠం నందు నిన్నటి రోజున ನೀಡದಂದದಲಿಪ್ಪಲಿಂಗಕ್ಕೆ ಷೋಡಶಾತ್ಮಕ ರಸ ವಿಭಾಗವ ಮಾಡಿ ಷೋಡಶ ಕಲೆಗಳಿಗೆ ಉಪಚಯಗಳನ್ನೇ ಕೊಡುತ್ತ ಕ್ರೋಡ 72,000 ನಾಡಿಗತ ದೇವತೆಗಳೊಳಗಿದ್ದಾಡುತ್ತ ఆనందాత్మ చెరిಸುవ లోకదొడు తాను అనేటటువంటి పద్యాన్ని చెప్పుకున్నాము. ఈరోజు 3వ పద్యం. వారి వాచ్యను వారియొಳಗಿದ್ದಾರು ರಸವೆಂದೆನಿಸಿ 36,000 ಸ್ತ್ರೀ ಪುರುಷ ನಾಡಿಯೊಳು ತದ್ರೂಪಧಾರಕನು ತಾನಾಗಿ ಸರ್ವ ಶರೀರಗಳಲ್ಲಿ ಅಹಶ್ಚರಾತ್ರಿ ವಿಹಾರ ಮಾಳ್ಪನು ಬೃಹತಿಯೆಂಬ ಸುನಾಮದಿಂ ಕರಸಿ. ಪದಚ್ಛೇದ. ವಾರಿವಾಚ್ಯನು ವಾರಿಯೊಳಗಿದ್ದು 6 ರಸವೆಂದೆನಿಸಿ 36,000 ಸ್ತ್ರೀ ಪುರುಷ ನಾಡಿಯೊಳು ತದ್ರೂಪ ಧಾರಕನು ತಾನಾಗಿ ಸರ್ವ ಶರೀರಗಳಲ್ಲಿ ಅಹಶ್ಚ ರಾತ್ರಿ ವಿಹಾರ ಮಾಳ್ಪನು ಬೃಹತಿಯೆಂಬ ಸುನಾಮದಿಂ ಕರೆಸಿ. ఇక ప్రతిపదార్థం. వారివాచ్యను, వారి అని పిలువబడేటటువంటి భగవంతుడు వారియొಳగిద్దు నీటియందుండి 6 రసవెందెనిసి 6 రసములని పిలిపించుకొని 36,000 స్త్రీ పురుష నాడియొಳು, స్త్రీనాడులు పురుష నాడులలో తద్రూపధారకను, ఆ రూపధారణ చేసినవాడు తానై ಸರ್ವ ಶರೀರಗಳಲ್ಲಿ ಸಮಸ್ತ ಜೀವುಲ ಶರೀರములందు ಅಹಶ್ಚ ರಾತ್ರಿ ಪಗಲು ರಾತ್ರಿ ಬೃಹತಿ ಎಂಬ ಸುನಾಮದಿಂಕರೆಸಿ,
బృహతి అనేటటువంటి శుభనామముతో పిలువబడుతూ విహారమాల్పను క్రీడించుచుండురు. తాత్పర్యము: నీటి యందు అంటే వారి అంటే నీరు. నీటి యందు వారి శబ్దవాచ్యుడై ఉండి 6 రసములు అనిపించుకొని 36,000 స్త్రీనాడులందు 36,000 పురుష నాడులందు ఆ నాడుల రూపము ధరించిన వాడై సమస్త జీవుల శరీరములందు పగలు రాత్రి బృహతి అనేటటువంటి శుభనామముతో పిలువబడుతూ భగవంతుడు క్రీడిస్తూ ఉన్నాడు అని తాత్పర్యం. ఇక విశేష వివరణ. వారి వాచ్యను భగవంతుడు వారి అనేటటువంటి పేరుతో శబ్దముతో పిలువబడతాడు. వారి అనగా నీళ్ళు అని అర్థం, నీరు అని అర్థం. భగవంతుడు ఏ వస్తువులో ఉంటే ఆ వస్తువు ఆకారముతో తదాకారుడై తన్నామకుడై తత్శబ్దవాచ్యుడై తదంతర్యామి అయి తద్భిన్నుడై పిలువబడతాడు. దీనికి ప్రమాణము తత్తద్వస్తుషు సర్వేషు తత్తదాకారతస్థితః తత్తశబ్దైశ్చ భగవాన్ ప్రోచ్యతే నిజ శక్తితః. భగవంతుడు ఆయా పదార్థములందు ఉండి ఆయా ఆకారములతో ఆయా పదార్థముల పేరుతో ఆయా పదార్థముల రూపముతో ఆయా పదార్థములందు అంతర్యామి అయి ఆ పదార్థముల నుండి భిన్నుడై పిలువబడుతూ ఉంటాడు. ఇక్కడ వారి వాచ్యను వారియొళగిద్దు. వారి అంటే నీరు. వారి శబ్దవాచ్యుడైన భగవంతుడు నీటి యందుండి వారియొళగిద్దు, నీటి యందు ఉండి అంటే నీరు జడ పదార్థము, నీటికి అభిమాని దేవత వరుణుడు. ఆ వరుడిని యందు తదాకారుడై తత్శబ్దవాచ్యుడై భగవంతుడున్నాడు. వారి వాచ్యను వారియొళగిద్దు 6 రసವೆಂದೆನಿಸಿ. రసము పంచభూతములలో నీటి యొక్క తన్మాత్ర. ఈ రసానుభవము జిహ్వేంద్రియము నాలుకతో జీవుడు అనుభవిస్తాడు. జిహ్వతో నాలుకతో 6 విధములైనటువంటి రసములను రుచులను జీవుడు అనుభవిస్తాడు. ఆ 6 రసములు ఉప్పు, పులుపు, కారము, తీపు, చేదు, వగరు. ఈ 6 రసములనే షడ్రసములు అని అంటారు. అందుకే భోజనము షడ్రసోపేతముగా ఉన్నది అంటే 6 రసములతో కూడుకొని ఉన్న భోజనము చాలా రుచికరంగా బాగా ఉంటుంది అని. ఈ అన్నింటి యందు అంటే ఈ 6 రసములందు వారి అంటే నీటి యొక్క అంశ తప్పనిసరిగా ఉంటుంది. మీరు చూడండి, 6 రసములందు ఉప్పు, పులుపు, కారము, తీపు, చేదు, వగరు ఈ 6 రసములయందు నీటి యొక్క అంశ తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి వారి శబ్దవాచ్యుడైన భగవంతుడు ఈ 6 రసములందుండి ఆ 6 రసములకు ఆ రుచులను ఇస్తూ రసశబ్దవాచ్యుడుగా పిలువబడతాడు భగవంతుడు. ఈ 6 రసములకు 6 మంది అభిమాని దేవతలున్నారు. ఆ దేవతల యందు భగవద్ రూపములు ఉన్నాయి అని చెబుతూ ఉన్నారు. ఆ 6 రసములకు ఇంద్రియాభిమాని దేవతలు. ఆ ఇంద్రియాభిమాని దేవతల అంతర్గత భగవద్రూపము ఏది అని చూద్దాం. ఉప్పునకు అభిమాని దేవత నిర్వృతి. తదంతర్గత భగవద్రూపము జనార్దనుడు.
పులుపునకు అభిమాని దేవత పార్వతి, అంతర్గత భగవద్రూపము దామోదరుడు. కారమునకు అభిమాని దేవత దక్ష ప్రజాపతి, అంతర్గత భగవద్రూపము నరసింహస్వామి. తీపి యొక్క అభిమాని దేవత ఇంద్రుడు, అంతర్గత భగవద్రూపము వాసుదేవుడు. వగరు అభిమాని దేవత గంగ, అంతర్గత భగవద్రూపము శ్రీహరి. ఈ విధంగా వారి వాచ్యను వారియొಳಗಿ దారు రసವೆಂದೆನಿಸಿ, ఈ 6 రసములు కూడా వాడే అని పిలవబడుతూ 36,000 స్త్రీ పురుష నాడియొಳು తద్రూపధారకను తానాగి. 36,000 పురుషనాడులు, 36,000 స్త్రీనాడులు మనం చెప్పుకున్నాం వెనుకటి పద్యంలో. 36,000 పురుషనాడులు కుడివైపు, ఎడమవైపు 36,000 స్త్రీనాడులు ఎడమవైపు అని. కుడివైపు ఉన్నటువంటి పురుషనాడులకు పింగళ అని పేరు, ఎడమవైపు ఉన్నటువంటి స్త్రీనాడులకు ఇడా అని పేరు. దక్షిణాః పింగళాః ప్రోక్తాః, ఇడాః వామాః ప్రకీర్తితాః అని చెబుతూ ఉన్నారు. ఈ 36 × 36 + 36 రెండూ కలిపితే 76,000 నాడులు. నిన్న చెప్పుకున్నాం రెండవ పద్యంలో. ఈ 72,000 నాడులు అంటే 36,000 పురుషనాడులు, 36,000 స్త్రీనాడులు, వాటి అభిమాని దేవతలు. ఆ అభిమాని దేవతల అంతర్యామి అయి భగవంతుడు 72,000 రూపములను ధరించి ఉంటాడు. ఈ 36,000 స్త్రీనాడులు, 36,000 పురుషనాడులందు భగవంతుడు అహశ్చ రాత్రి విహారమాల్పను బృహతి ఎంబ సునామదింకరిసి, రాత్రి పగలు విహారం చేస్తాడట. ఈ 72,000 నాడులయందు బృహతి అనేటటువంటి మంచి నామముతో పిలువబడుతూ సకల జీవుల శరీరములందు భగవంతుడు ఈ 36,000 పురుషనాడులు, 36,000 స్త్రీనాడులకు ఈ విధంగా చెబుతూ ఉన్నారు. ఎలాగా అని, మనుష్యుని పూర్ణ ఆయుష్ 100 సంవత్సరాలు. ఒక్క సంవత్సరానికి 360 పగళ్ళు, 360 రాత్రులు. 360 × 100 36,000 పగళ్ళు పగటిపూట, 36,000 రాత్రులు ఒక మనుష్యుని ఆయుర్దాయమునందు సంభవిస్తాయి. భగవంతుడు ఈ విధంగా 36,000 దివానాడులు పగటినాడులు పగటిపూట, 36,000 దివానాడులందు పురుష రూపధారి అయి, 36,000 రాత్రి నాడులు స్త్రీ నాడులందు స్త్రీ రూపధారి అయి బృహతి అనేటటువంటి పేరుతో పిలవబడుతూ జీవుల యోగ్యతానుసారంగా వారి చేత సాధనను చేయిస్తాడు భగవంతుడు. ఇక్కడ బృహతి అనేటటువంటి పేరు భగవంతునికి ఎందుకు వచ్చింది అంటే, బృహ పూర్ణతాయాం అనేటటువంటి ధాతువు నుండి నాడులందు పూర్ణుడు కాబట్టి, నాడులందు పూర్ణంగా ఉండేటటువంటి వాడు కాబట్టి భగవంతునికి బృహతి అనేటటువంటి పేరు వచ్చింది అని చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా వారి వాచ్యను వారియొಳగిద్దు, భగవంతుడు వారి అని పిలువబడుతూ ఉన్నాడు. వారి అని నీరు ఎందుకు పిలువబడుతూ ఉన్నది అని అంటే,
కష్మలాన్ని నివారిస్తుంది కాబట్టి నీటికి వారి అని పేరు. చూడండి, మనకు చేతులు కష్మలమైపోయాయి, చేతులు దుమ్ముతో ధూళితో నిండిపోయింది. అప్పుడు మనము శుభ్రపరచుకోవాలి అంటే నీటితోనే శుభ్రపరచుకుంటాం. నీరు మనకు శుద్ధిని కలిగిస్తుంది, శుభ్రతను కలిగిస్తుంది. కాబట్టి దానికి వారి అని పేరు. అంతేకాకుండా భగవంతుడు పాపరూపమైనటువంటి కష్మలములను పరిహరించేటటువంటి వాడు కాబట్టి భగవంతుడు వారి శబ్దవాచ్యుడు. అటువంటి వారి యందు, నీటి యందు వారి శబ్దవాచ్యుడై ఉండి భగవంతుడు 6 రసములందు తాను ఉండి సకల జీవుల 36 శరీరములలో ఉండేటటువంటి 36,000 పురుషనాడులు, 36,000 స్త్రీనాడులందు పురుష స్త్రీ రూపము ధరించి తాను ఉండి బృహతి అనేటటువంటి శుభనామముతో పిలువబడుతూ జీవుల చేత వారి వారి యోగ్యతానుసారంగా వారికి సాధన చేయిస్తాడు భగవంతుడు అని చెబుతూ ఉన్నారు. ఈ విధంగా మన దేహంలో ఉండేటటువంటి నాడులందు, తరువాత మనము తినేటటువంటి 6 రసములు, 6 రసములందు తాను ఉండి భగవంతుడు మనము తినేటటువంటి ఆహారమును పచనము చేస్తూ మనకు శక్తిని కలిగిస్తూ ఉన్నాడు. అంటే భగవంతుడు వ్యాప్తి సంధిలో చెప్పినట్లుగా సర్వత్ర వ్యాప్తుడై ఉండి జీవుల యొక్క జీవనము వాళ్ళు సుఖంగా ఏమాత్రము ఇబ్బంది లేకుండా సాగించడానికి భగవంతుని యొక్క వ్యాప్తియే కారణము. తాను ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయాదులకు తానే కారణభూతుడై చివరికి మనము చేసేటటువంటి భోజనము అనేటటువంటి ప్రక్రియ యందు కూడా భగవంతుడు తినేటటువంటి భోక్తయందు, తినబడేటటువంటి భోజ్య పదార్థములందు తాను ఉండి ఈ విధంగా తన వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఈ జగత్తు యొక్క వ్యాపారము నిర్విఘ్నంగా నిరాటంకంగా సాగడానికి కారణభూతుడై భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ఈ 3వ పద్యంలో జగన్నాథదాసులు చెప్పారు అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్వేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.